థర్డ్ BSc 6th సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ పేపర్ 8B1 డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సిలబస్. దీంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్, థర్డ్ యూనిట్లో 2 క్వశ్చన్స్, ఫోర్త్ యూనిట్లో 2 క్వశ్చన్స్, ఫిఫ్త్ యూనిట్లో 2 క్వశ్చన్స్. మొత్తం 10 క్వశ్చన్స్ వస్తాయి. మనం 5 క్వశ్చన్స్ రాస్తే 5 × 50 75 మార్క్స్ పేపర్ అనమాట. ఇది క్వశ్చన్ పేపర్. 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆన్సర్ ఓన్లీ 5 క్వశ్చన్స్. 5 × 15 75 మార్క్స్ అనమాట. యూనిట్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఈ యూనిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటో రాయాలన్నమాట. సో డిఫైన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ 2021లో 15 మార్క్స్కి ఇచ్చాడు. ఏమని? డిఫైన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని ఇచ్చాడనమాట. A distributed computing system is basically a collection of processors interconnected by a communication network in which each processor has its own local memory and other peripherals. అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది ప్రాథమికంగా పరస్పరం అనుసంధానించబడిన కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఈ ప్రాసెసర్ దాని స్వతంత్ర స్థానిక మెమొరీ మరియు పెరిఫెరాల్స్ను కలిగి ఉంటాయి. And the communication between any two processors of the system takes place by message passing over the communication network. అంటే సిస్టమ్ యొక్క ఏదైనా 2 ప్రాసెసర్ల మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ అనేది పంపడం జరుగుతుంది. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కంటైన్స్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ అటోనమస్ కంప్యూటర్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ఈ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ త్రూ ఏ నెట్వర్క్. అంటే ఇక్కడ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. ఈ కంప్యూటర్స్ అన్నీ లోకల్ ఏరియా నెట్వర్క్తో ఇటు 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 అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్ మిడిల్వేర్. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మిడిల్వేర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ కంప్యూటర్స్లో డిస్ట్రిబ్యూటెడ్ మిడిల్వేర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుందన్నమాట. which enable computer to coordinate their activities and to share the resources of the system. అంటే షేర్ చేయడానికి కోఆర్డినేట్గా డిస్ట్రిబ్యూషన్ మిడిల్వేర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో దట్ యూజర్ ప్రిసీవ్స్ ద సిస్టమ్ యాజ్ ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్. అంటే ఒక సింగిల్ సిస్టమ్ నుండి పర్సనల్ కంప్యూటర్లకి ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవచ్చు. ఇన్ దిస్ సిస్టమ్స్ ద కాంపోనెంట్స్ లొకేటెడ్ ఆన్ నెట్వర్క్డ్ కంప్యూటర్స్ కమ్యూనికేటెడ్ అండ్ కోఆర్డినేట్ దే యాక్షన్స్ బై ప్రాసెసింగ్ మెసేజ్. నెట్వర్క్ కంప్యూటర్లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో కమ్యూనికేట్ చేయాలన్నా, కోఆర్డినేట్ చేయాలన్నా ఒక మెసేజ్ పాస్ చేయాలి. ఆ మెసేజ్ ఎవరు పాస్ చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్ మిడిల్వేర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మెసేజ్ అనేది పాస్ చేస్తారు. ద కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ కామన్ గోల్. అంటే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి ఒకరికొకరు ఇంటరాక్ట్ ద్వారా చేస్తారు. సో ఇంటరాక్ట్ ద్వారా చేయడం వలన వాళ్ళు కామన్ గోల్ని అచీవ్ చేస్తారనమాట. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మిడిల్వేర్ అనేది సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇవి వర్క్ స్టేషన్స్ అనమాట. ఇవి పర్సనల్ కంప్యూటర్స్. ఇవి దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? ఈ సిస్టమ్స్ అన్ని దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ దేని ద్వారా కనెక్ట్ అవుతుందంటే వైడ్ ఏరియా నెట్వర్క్ గేట్వే అనే దాంతో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫైలు, సర్వర్సు, లాగిన్, ప్రింట్ అండ్ అదర్ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అనిపిస్తే కామెంట్ చేయండి.